హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో టిల్ అంటిల్ గురించి తెలుసుకుందాం. ఈ టిల్ అంటిల్ అనే ప్రిపోజిషన్స్ ఏం తెలుపుతాయి మనకి అని అంటే, ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, ఎండ్ పాయింట్ ఆఫ్ టైంని చెప్పాలన్నప్పుడు ఈ టిల్ కానీ అంటిల్ కానీ ఉపయోగిస్తాము. ఈ టిల్ అనే ప్రిపోజిషన్ ఎందుకు ఉపయోగిస్తాము? ఎండ్ పాయింట్ ఆఫ్ టైంను చెప్పడానికి, అంటే ఎప్పుడు ఫినిష్ అయిందో పని అని చెప్పడానికి ఉపయోగిస్తారు ఈ ప్రిపోజిషన్స్ అనేవి. టిల్కు అంటిల్కు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదండి. టిల్ అంటిల్ రెండు సమాన అర్థాన్ని ఇస్తాయి. మనం పని ఎప్పుడు ఫినిష్ చేసాము అని చెప్పడానికి ఈ టిల్ అంటిల్ని ఉపయోగిస్తారు. పని ఎప్పుడు స్టార్ట్ చేసాము అని చెప్పడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తారు. టిల్ అంటిల్ రెండు సమాన అర్థాన్ని ఇస్తాయి. ఈ అంటిల్ అనే ప్రిపోజిషన్ ఎలా రాస్తారు అంటే, చాలామంది టిల్ అంటే డబల్ ఎల్ వచ్చింది కదా, సో అంటిల్కి కూడా లాస్ట్లో చివరిలో డబల్ ఎల్ వస్తుంది అని అనుకుంటారు. కాదండి, సింగిల్ ఎల్ మాత్రమే వస్తుంది. అంటిల్ అని చాలామంది తప్పు చేస్తారు. అది అంటిల్ అంటే డబల్ ఎల్ రాస్తారు చివరిలో, కానీ సింగిల్ ఎల్ మాత్రమే. అర్థమైందా లర్నర్స్? అంటిల్ అంటే చివరిలో సింగిల్ ఎల్ మాత్రమే వస్తుంది, ఇలా డబల్ ఎల్ రాదు. టిల్ అంటిల్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అదేవిధంగా టిల్కు అంటిల్కు టిల్ నౌకు డిఫరెన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఈ టిల్ అనే ప్రిపోజిషన్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? వరకు, దాకా అని అవుతాయి. అప్పటిదాకా చేశాను, అప్పటి వరకు చేశాను, ఇప్పటి వరకు చేశాను అని అంటుంటారు కదా. వరకు అని మీనింగ్స్ వచ్చినప్పుడు ఈ టిల్ను ఉపయోగిస్తారు. ఈ అంటిల్కు తెలుగు మీనింగ్ ఏమంటే, అంతవరకు, అప్పటి వరకు అని అంటుంటారు కదా. అప్పటి వరకు నేను పని చేసినాను, అప్పటి వరకు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, అంతవరకు ఉన్నాను అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ అంటిల్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తారు. టిల్ నౌ అంటే ఇప్పటి వరకు, ఇంతవరకు అని మీనింగ్ అయితే వస్తుంది. టిల్ నౌ అంటే ప్రెజెంట్ను తెలుపుతుంది కదా. టిల్ నౌ అంటే ఇప్పటి వరకు అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఇంతవరకు పనిచేసిన నేను, ఇప్పటి వరకు పనిచేసిన నేను అని అంటుంటారు కదా. అలాంటప్పుడు ఈ టిల్ నౌ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తారు. అర్థమైందలన్నా? టిల్కు మీనింగ్స్ ఏమవుతాయి తెలుగులో? వరకు, దాకా అని అవుతాయి. ఈ అంటిల్ అనే ప్రిపోజిషన్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? అంతవరకు, అప్పటి వరకు అని మీనింగ్ అయితే అవుతుంది. టిల్ నౌకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? ఇప్పటి వరకు, ఇంతవరకు అని మీనింగ్స్ అయితే అవుతాయి. ఈ అంటిల్ అనే ప్రిపోజిషన్ ఎక్కువగా ఫార్మల్ లాగా యూజ్ చేస్తారనమాట. ఫార్మల్ లాగా ఎలా యూజ్ చేస్తారంటే, ఎక్కువగా రాతపూర్వకంగా అంటే రాయటానికి ఎక్కువగా ఈ అంటిల్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. రాయటానికి అంటే ఎలా అని మీకు డౌట్ రావచ్చు, రాతపూర్వకంగా ఎలా రాస్తారు అని మీకు డౌట్ రావచ్చు. అఫీషియల్ రైటింగ్స్ అంటే లెటర్స్ రాసేటప్పుడు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఈ అంటిల్ను ఉపయోగిస్తారు. ఈ టిల్ అనే ప్రిపోజిషన్ ఇన్ఫార్మల్గా ఉపయోగిస్తారనమాట. అంటే డైలీ కాన్వర్జేషన్లో, అంటే మాట్లాడటంలో ఎక్కువగా ఈ టిల్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తారు. రాయడంలో ఎక్కువగా ఈ అంటిల్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? రాయటంలో ఎక్కువగా ఈ అంటిల్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తారు. మాట్లాడటంలో డైలీ కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ టిల్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. టిల్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? వరకు, దాకా అని అవుతాయి. అంటిల్ అంటే అంతవరకు, అప్పటి వరకు అని తెలుగు మీనింగ్స్ అవుతాయి. టిల్ నౌ అంటే ఇప్పటి వరకు, ఇంతవరకు అని తెలుగు మీనింగ్స్ అయితే అవుతాయి. ఇప్పుడు ఈ ప్రిపోజిషన్స్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ వర్క్డ్ టిల్ ఆర్ అంటిల్ 8 o'clock. మేము 8 గంటల వరకు పని చేశాము. ఒక్కడంటే ఆల్రెడీ పని అయిపోయింది, జరిగిపోయింది అని అర్థం కదా. సో మేము 8 గంటల వరకు పని చేశాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, వర్క్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సో వాక్యం అనేది పాస్ట్లో ఉంది, సెంటెన్స్ అనేది పాస్ట్లో ఉంది అని తెలుపుతుంది. టిల్ అంటిల్ అనేవి ప్రిపోజిషన్స్ అవుతాయి. 8 o'clock అనేది మనకు
ఎందుకు ఉపయోగిస్తారు ఈ టిల్ కానీ అంటిల్ కానీ అంటే ఎండ్ పాయింట్ ఆఫ్ టైంని చెప్పడానికి. సో ఇక్కడ 8 అనేది మనకు ఎండ్ పాయింట్ని తెలుపుతుంది. టిల్ అంటిల్ యూజ్ చేసామంటే ఎండ్ పాయింట్ అంటే ఎప్పటి వరకు పని చేసాము అన్నది తెలుపుతుంది. కాబట్టి 8 గంటల వరకు పని చేసాము అని మీనింగ్ అయితే వస్తుంది ఈ వాక్యానికి. 9 10 వరకు పని చేసాము అని చెప్పలేదు. 8 గంటల వరకే పని చేశారు, అప్పటికే 8 ఫినిష్ అయిపోయింది అని అర్థము. మళ్ళీ 8:30 వరకు పనిచేశారు, 9:30 వరకు పనిచేశారు, 9 వరకు పనిచేశారు అని చెప్పడం లేదు. 8కే ఫినిష్ అయిపోయింది, ఆ పని అనేది ఫినిష్ అయిపోయింది అని అర్థమైతే వస్తుంది. ఇక్కడ టిల్ను ఉపయోగించినట్టయితే మీనింగ్ ఎలా వస్తుందంటే వీ వర్క్డ్ టిల్ 8 అనే వాక్యానికి తెలుగు అర్థం మేము 8 గంటల వరకు పని చేశాము అని మీనింగ్ అయితే వస్తుంది. అంటిల్ని ఉపయోగించినట్టయితే వీ వర్క్డ్ అంటిల్ 8 అనే వాక్యానికి తెలుగు అర్థం మేము 8 గంటల వరకు అనే వస్తుంది. అంటే 8 గంటలు అయింది కదా, అంతవరకు పని చేశాము, అంతవరకు పని చేశాము అని వస్తుందన్నమాట. అర్థమైంది రన్నర్స్. అంటిల్ అంటే అంతవరకు పని చేశాము అని మీనింగ్ వస్తుంది. టిల్ అంటే వరకు, అప్పటిదాకా 8 దాకా పని చేశాము అని మీనింగ్ అయితే వస్తుంది. టిల్కు అంటిల్కు మీనింగ్స్ అయితే సేమే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, చిన్న డిఫరెన్స్ అంతే. అంటిల్ అంటే రాయడంలో ఎక్కువగా ఉపయోగిస్తారు, టిల్ అంటే మాట్లాడడంలో డైలీ వాడుకలో ఎక్కువగా ఉపయోగిస్తారు. హీ వర్క్స్ హియర్ టిల్ ఈవినింగ్ 6 డైలీ. అతడు ప్రతిరోజు ఈవినింగ్ 6 వరకు ఇక్కడ పని చేస్తాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. అతడు ప్రతిరోజు ఈవినింగ్ అంటే సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ పని చేస్తాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అయితే అవుతుంది. అతడు అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వర్క్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. హియర్ టిల్ ఈవినింగ్ 6 డైలీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టిల్ అనేది ఇక్కడ మనకు ప్రిపోజిషన్ తెలుపుతుంది. ఈవినింగ్ 6 అంటే టైం ఇచ్చారు, 6 అంటే 6 వరకు, అంతే, అంతకంటే ఎక్కువగా పని చేయడు అని అర్థమైతే వస్తుంది. ఖచ్చితంగా 6 అవ్వగానే అతని పని ఫినిష్ అయిపోతుంది అని అర్థమైతే వస్తుంది. 6 గంటలకు, ఖచ్చితంగా 6 గంటలకు అయితే అతడు పని చేస్తాడు. ప్రతిరోజు 6 గంటలకు ఇక్కడ అతను పని చేస్తాడు అని అర్థమైతే వస్తుంది. ఇది ఏం వాక్యం అవుతుంది చెప్పండి? S1 వాక్యం అవుతుంది. ఎలా అవుతుంది S1 వాక్యము అని అంటే వర్క్స్ అనేది V5 వర్బ్ అవుతుంది కదా, అంటే ప్రజెంట్ టెన్స్ను తెలుపుతుంది. ఈ వాక్యం అనేది స్టాప్లో ఉంది కదా, ఎలా అనంటే పని చేస్తాడు అనేది స్టాప్ సెంటెన్స్ను తెలుపుతుంది. సో ఇది S1 వాక్యం అవుతుంది. రాజు స్టేడ్ విత్ అస్ అంటిల్ ద లాస్ట్ సండే. రాజు అనే వ్యక్తి లాస్ట్ సండే వరకు మాతో ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థమైతే అవుతుంది. రాజు అనే వ్యక్తి లాస్ట్ సండే అంటే చివరి సండే వరకు, అంతవరకు. అంటిల్ అంటే ఏమిటి మీనింగ్? అంతవరకు అంటే సండే వరకు మాతో ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థమైతే వస్తుంది. రాజు అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. స్టేడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సో ఈ వాక్యం అనేది పాస్ట్ టెన్స్ను తెలుపుతుంది. విత్ అస్ అంటిల్ ద లాస్ట్ సండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటిల్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఇక్కడ అంటిల్కు మీనింగ్ ఏమొస్తుంది? అంతవరకు అంటే సండే వరకు మాతోనే ఉన్నాడు. సండే బిఫోర్ ఏమేమి వస్తాయి? సాటర్డే, ఫ్రైడే, థర్స్డే, వెన్స్డే, అదేవిధంగా ట్యూస్డే, మండే అవన్నీ వస్తాయి కదా. అంటే లాస్ట్ సండే వరకు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ చెప్పలేదు చూడండి. సిన్స్ని ఉపయోగిస్తే స్టార్టింగ్ పాయింట్ చెప్తారు. ఇక్కడ అంటిల్ని యూజ్ చేసాం కనుక ఎండింగ్ పాయింట్ని చెప్పాము. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది తెలియదు, కానీ అంటే ఎప్పుడు మనతో ఉండడం స్టార్ట్ చేశాడు అని చెప్పలేదు. ఎప్పుడు మనతో కలిసి ఉన్నాడు, చివరి వరకు ఎప్పుడు కలిసి ఉన్నాడు అనేది, అంటే ఎండింగ్ ఎప్పటి వరకు అనేది ఇక్కడ చెప్తామన్నమాట. అంటే లాస్ట్ సండే వరకు, చివరి సండే వరకు మాతో ఉన్నాడు అని మీనింగ్ అయితే వస్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేశాడు మాతో ఉండడం అని చెప్పట్లేదు, ఎప్పుడు మాతో ఉండడం ఎండ్ చేశాడు అనేది ఇక్కడ చెప్తున్నాము. అర్థమైందా లర్నర్స్? ఈ విధంగా ఈ టిల్ అంటిల్ను ఉపయోగిస్తారు. అంటిల్ అంటే అంతవరకు అని మీనింగ్ వస్తుంది, అప్పటి వరకు అన్న మీనింగ్ వస్తుంది. టిల్ అంటే వరకు దాకా అన్న మీనింగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
వీ వర్ దేర్ ఇన్ చెన్నై టిల్ సండే. ఇక్కడ దేర్ అని వాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఆల్రెడీ చెన్నైలో ఉన్నారు కాబట్టి వీ వర్ ఇన్ చెన్నై టిల్ సండే అని వాడచ్చు. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వర్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, అంటే పాస్ట్ని తెలుపుతుంది. వర్ అంటే పాస్ట్లో కదా యూజ్ చేసేది. సో ఈ వాక్యం అనేది పాస్ట్లో ఉంది అని తెలుపుతుంది అనమాట. ఇన్ చెన్నై టిల్ సండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే సండే వరకు చెన్నైలో మేము ఉంటిమి అని అర్థమైతే వస్తుంది. మేము సండే వరకు చెన్నైలో ఉంటిమి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వర్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ చెన్నై టిల్ సండే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ స్లెప్ట్ టిల్ 9 AM. అతడు ఉదయం 9 గంటల వరకు నిద్రపోయాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఏఎం అంటే ఉదయంని తెలుపుతుంది కదా. సో అతడు ఉదయం 9 గంటల వరకు నిద్రపోయాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. స్లెప్ట్ అనేది V2 వర్బ్ అవుతుంది. సో ఈ వాక్యం అనేది పాస్ట్లో ఉంది అని తెలుపుతుంది, పాస్ట్ టెన్స్ను తెలుపుతుంది. టిల్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. 9 AM అనేది మనకు ఎండ్ పాయింట్ ఆఫ్ ద టైంను తెలుపుతుంది, అంటే ఎప్పుడు ముగిసింది పని అనేది, ఎప్పుడు ముగిసింది అనేది తెలుపుతుంది. అతడు 9 గంటల వరకు నిద్రపోయాడు. సో ఈ వాక్యం ఏం వాక్యం అవుతుంది? ఎస్ టు వాక్యం అవుతుంది కదా. వాక్యం అనేది స్టాప్లో ఉంది. ఈ స్లెప్ట్ అనేది మనకు పాస్ట్ను తెలుపుతుంది కాబట్టి ఈ వాక్యం స్టాప్ పాస్ట్ టెన్స్ అవుతుంది, ఎస్ టు వాక్యం అవుతుంది. యూ స్టే హియర్ అంటిల్ ద రెయిన్ స్టాప్స్. నీవు వాన స్టాప్ అయ్యేంత వరకు, అంటే ఆగేంత వరకు ఇక్కడే ఉండు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. నీవు వాన ఆగేంత వరకు ఇక్కడే ఉండు అని తెలుగు అర్థం అయితే వస్తుంది. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఎందుకు చెప్పండి? నేను యూకు తెలుగు మీనింగ్ నీవు అని తీసుకున్నాను కాబట్టి, నువ్వు అని తీసుకున్నాను కాబట్టి. సో యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. స్టే అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. హియర్ అంటిల్ ద రెయిన్ స్టాప్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ యూకు తెలుగు మీనింగ్ మీరుగా తీసుకున్నట్టయితే యు అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. స్టే అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. హియర్ అంటిల్ ద రెయిన్ స్టాప్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మీరు వాన ఆగేంత వరకు ఇక్కడే ఉండండి అని మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరుగా తీసుకున్నప్పుడు తెలుగులో అర్థం ఉండండి, స్టేకు మీనింగ్ ఏమొస్తుంది? ఉండండి అని అవుతుంది. ఇక్కడ తెలుగులో మీనింగ్ యూకు నువ్వు అని తీసుకున్నప్పుడు ఉండు అని వస్తుంది. స్టేకు అర్థము ఉండు అని వస్తుంది తెలుగులో. ఎప్పుడు యూకు తెలుగు మీనింగ్ నువ్వు లేదా మీరు తీసుకున్నప్పుడు, సెకండ్ పర్సన్ సింగులర్గా తీసుకున్నప్పుడు. అదే సబ్జెక్ట్ అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్గా తీసుకున్నప్పుడు యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మీరు అవుతుంది కదా. సో మీరుగా తెలుగులో మీనింగ్ వచ్చినప్పుడు స్టేకు తెలుగులో మీనింగ్ ఏమవుతుంది? ఉండండి అని అవుతుంది. యూ స్టాప్ ఇట్ అంటిల్ ఐ టెల్ యూ. నీవు నేను చెప్పేంత వరకు దానిని ఆపు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. స్టాప్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఇట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటిల్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. టెల్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. యు అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను చెప్పేంత వరకు, అంతవరకు అని వచ్చింది చూసారా? అంతవరకు, చెప్పేంత వరకు దానిని ఆపివేయు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఐ వెయిట్ ఫర్ యూ అంటిల్ యూ కమ్. నీవు వచ్చేంత వరకు నీ కోసం వెయిట్ చేస్తాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నీవు వచ్చే అంతవరకు నీ కోసం వెయిట్ చేస్తాను, వేచి ఉంటాను అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. వెయిట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. ఫర్ యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటిల్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది. కమ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. హీ స్కోల్డెడ్ మీ అంటిల్ ఐ బికేమ్ యాంగ్రీ. అతడు నేను కోపం పడేంత వరకు నన్ను తిట్టాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అతడు నేను కోపం పడేంత వరకు నన్ను
తిట్టాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, స్కోల్డెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది, మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, అంటిల్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది, ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, బికేమ్ అనేది V2 వర్బ్ అవుతుంది, యాంగ్రీ అనేది ఇక్కడ మనకు మన ఫీలింగ్ను తెలుపుతుంది, మన ఫీలింగ్ని తెలుపుతుంది. ఇక్కడ ప్లీజ్ వెయిట్ అంటిల్ ఐ కమ్. ప్లీజ్ దయచేసి, వెయిట్ వేచి ఉండండి, అంటిల్ అంతవరకు, ఎంతవరకు, ఐ కమ్ నేను వచ్చే అంతవరకు వెయిట్ చేయండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ప్లీజ్ వెయిట్ అంటిల్ ఐ కమ్ అనే వాక్యానికి తెలుగు అర్థం దయచేసి నేను వచ్చేంత వరకు వేచి ఉండండి అని అర్థము. అంటిల్కు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? అప్పటి వరకు, అంతవరకు అని మీనింగ్స్ అయితే అవుతాయి. ఈ టిల్కు మీనింగ్స్ ఏమవుతాయి? వరకు, దాకా అన్న మీనింగ్స్ అయితే అవుతాయి. టిల్ నౌ అంటే ఇప్పటి వరకు, ఇంతవరకు అన్న మీనింగ్స్ అయితే టిల్ నౌకు అవుతాయి. ఈ విధంగా ఈ అంటిల్, టిల్ నౌను ఉపయోగిస్తారు. అర్థమైందన్నా? ఎప్పుడైనా సరే అప్పటి వరకు పనిచేసిన, నేను అంతవరకు పనిచేసిన అని చెప్పాలన్నప్పుడు ఈ అంటిల్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయండి. వరకు అని ఎప్పుడు యూజ్ చేస్తారంటే సండే వరకు నేనున్నాను, మొన్నటి వరకు ఉన్నాను, నిన్నటి వరకు ఉన్నాను, రేపటి వరకు ఉంటాను. వరకు అని వచ్చినప్పుడు టిల్ని యూజ్ చేయండి. అర్థమైందన్నా? స్టిల్ నౌ అంటే ఇప్పటి వరకు, ఇంతవరకు, ఇప్పటి వరకు అని అంటుంటారు కదా, అలాంటప్పుడు టిల్ నౌను ఉపయోగించండి. అర్థమైందన్నా? టెన్స్లను బాగా చూసుకుంటూ ఈ పదాలను వాడాలి. కొన్ని పదాలకు టిల్ సెట్ అవుతుంది, మరికొన్ని పదాలకు అంటిల్ సూట్ అవుతుంది. అర్థమైందన్నా? ఈ విధంగా టిల్, అంటిల్, టిల్ నౌను మీరు ఉపయోగించండి. అర్థమైందన్నా? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.